హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జనరల్ సైన్స్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఎవరైతే నా ప్రీవియస్ వీడియోస్ చూడలేదో దయచేసి ఆ వీడియోస్ చూసాక ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు ఒక కంటిన్యూటీ ఉంటుంది. ఆ వీడియోస్ ఒక లింక్ ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలానే నేను డైలీ క్లాస్లో చెప్తున్న పీడిఎఫ్స్ అండ్ ఇతర మెటీరియల్స్ అండ్ డైలీ అప్డేట్స్ ఒక వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ గ్రూప్ ఒక లింక్ ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. దాని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి నా ఛానల్ సజెస్ట్ చేయండి, హైప్ పాయింట్స్ క్రియేట్ చేయండి. నేను పెడుతున్న ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. ఓకే, వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్. ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ అంటే ఏంటి? ద మూమెంట్ ఆఫ్ వాటర్, మినరల్స్ అండ్ ఫుడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్. సో ఒక ప్లాంట్స్లో కూడా మనకి వాటర్ కానీ మినరల్స్ కానీ ప్రతి పార్ట్కి చేరేలా చూడటమే ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఒక పని. ప్లాంట్స్కి యానిమల్స్ మళ్ళీ బ్లడ్ కానీ సర్క్యులేటరీ సిస్టమ్ కానీ లేదు. దీనికి ఒక స్పెషల్ టిష్యూస్ ఉంటాయి. దానివల్లే ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. అవేంటో చూద్దాం. ఏ పదార్థాలు మొక్కల్లో రవాణా జరుగుతుంది? వాటర్ అండ్ మినరల్స్. వాటర్ అండ్ మినరల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి? ఫ్రమ్ రూట్స్ నుంచి లీవ్స్ వరకు వెళ్తుంది. అలానే ఫుడ్, మెయిన్లీ సుక్రోజ్ అనే ఫుడ్. ఓకే, సుక్రోజ్ నథింగ్ బట్ మనకి ఏదైతే జనరేట్ అవుతుందో C6H12O6 ఈ ఫుడ్ ఏదైతే ఉందో ఇది లీవ్స్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్కి వెళ్తుంది. ఓకే, అయితే ఇది ఎవరు పట్టుకుని వెళ్తారు, ఇది ఎవరు పట్టుకుని వెళ్తారు? దీనికి ఒక టిష్యూ ఉంది, దీనికి ఒక టిష్యూ ఉంది. టిష్యూ అంటే కణజాలం. ఓకే, వీటి పని ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ చేయడమే వీటి పని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన చెట్టు అనుకుందాం. చెట్టు ఒక కాండం అనుకుందాం. దీన్ని మనం మిడిల్లో కట్ చేస్తే, క్రాస్ సెక్షనల్కి కట్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వస్తే ఇందులో మనకి అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో అదొక టిష్యూ, దాని లోపల ఇంకొక టిష్యూ ఉంటుంది. ఓకే, దాని లోపల ఇంకొక టిష్యూ ఉంటుంది. ఈ మధ్యలో ఒక వేరే పార్ట్ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఏదైతే అవుటర్ మోస్ట్ టిష్యూ ఉందో దీన్నే మనం ఫ్లోయం అంటాం. ఓకే, ఫ్లోయం టిష్యూ. ఇన్నర్ మోస్ట్ లేయర్ని జైలం టిష్యూ అంటాం. ఈ మధ్యలో ఏదైతే రెడ్ కలర్తో రిప్రజెంట్ చేశానో దీన్ని క్యాంబియం అంటాం. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మనకి ఎలాగ అడుగుతారంటే ఫ్లోయం టిష్యూ అవుట్ సైడ్లో ఉంటుందా, జైలం టిష్యూ అవుట్ సైడ్లో ఉంటుందా? ఫ్లోయం టిష్యూ అవుట్ సైడ్లో ఉంటుంది, ఇన్సైడ్ జైలం ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో దీన్ని సెపరేట్ చేసేది ఎవరు అంటే క్యాంబియం సెపరేట్ చేస్తుంది. ఓకే, ఇదొక క్రాస్ సెక్షనల్ వ్యూ. ఏదైతే మీకు ఇప్పుడు చెప్పానో జైలం ఫ్లోయం, ఇది మనం ఒక లాంగిట్యూడినల్ వ్యూలో చూసుకుంటే ఇలా ఉంటుంది. ఓకే, మీకు ఏం చెప్పాను? ముందు ఫ్లోయం ఉంటుంది, దీని లోపల జైలం ఉంటుంది. అంటే ఇది వెళ్ళి దీని లోపల ఇన్సర్ట్ అయి ఉంటుంది, అంటే లోపల కూర్చుంటుంది. ఓకే, సో ఫ్లోయం పని ఏంటి, జైలం పని ఏంటి? ఇక్కడ సింపుల్గా మీకు రాశాను. చూస్తే ఈ వాటర్ అండ్ మినరల్స్ ఏవైతే రూట్స్ నుంచి లీవ్స్ క్యారీ చేస్తున్నాయో ఈ పని చేసేది జైలం. ఓకే, అలానే ఫుడ్ ఏదైతే ఉందో ఫోటోసింథసిస్ తర్వాత లీవ్స్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్కి పట్టుకుని వెళ్ళే పని ఎవరిది? ఫ్లోయం టిష్యూది. ఓకే, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, ఈ రెండింటిని కలిపి మనం వస్కులర్ బండిల్స్ అంటాం. ఓకే, వీటి పని ఏంటి అంటే ఇది ఒక ఓపెన్ వ్యాక్యూల్స్లో ఉంటుంది. దీని నుండి ట్రాన్స్పోర్టేషన్ చేసే అవకాశం ఇది ఇస్తుంది. ఓకే, కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ జైలం ఏదైతే ఉందో ఈ వాటర్ అండ్ మినరల్స్ ఇది ఎప్పుడు కూడా ఒక డైరెక్షన్, అంటే కింద నుంచి పైకే పట్టుకొని వెళ్తుంది. చూసారా, రూట్స్ నుంచి పైకే పట్టుకొని వెళ్తుంది. కానీ ఫ్లోయం అలా కాదు. ఇప్పుడు ఆకుల్లో ఫోటోసింథసిస్ జరిగితే అది మనకి రూట్స్కి ఇవ్వాలి, డిఫరెంట్ పార్ట్స్కి ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. అందుకే ఇది బోత్ సైడ్స్ కూడా ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు, ఈ జైలం టిష్యూని యూనిడైరెక్షనల్ అని చెప్పుకోవచ్చు, ఫ్లోయంది బై డైరెక్షనల్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోర్టింగ్ టిష్యూస్ ఇన్ ప్లాంట్స్. ఇప్పటి వరకు మనం చదివిందేనండి. మొదటిది జైలం అంటే ఏంటి? ఇది వాటర్ అండ్ మినరల్స్ క్యారీ చేస్తుంది. ఎలా క్యారీ చేస్తుంది, ఎక్కడి నుంచి క్యారీ చేస్తుంది? ఇట్ మూవ్స్ మెటీరియల్స్ అప్వర్డ్స్ ఓన్లీ, రూట్స్ నుంచి షూట్స్. సో రూట్ అండ్ షూట్ అంటే ఏంటండి? మీకు రూట్స్ తెలుసు, ఇవి రూట్స్. సో ఇది స్టెమ్, అలాగ పైకి వెళ్తే ఇక్కడ మనకి ఒక మొదలు వస్తుంది, దీన్నే షూట్ అంటారు. ఓకే, సో రూట్స్ నుంచి షూట్ వరకు వాటర్ అండ్ మినరల్స్ ట్రాన్స్పోర్టేషన్ ఎవరు చూసుకుంటారు? జైలం చూసుకుంటారు. ఓకే, నెక్స్ట్
ట్రాన్స్పోర్ట్స్ వాటర్ అండ్ డిసాల్వ్డ్ మినరల్స్. జైలం టిష్యూ దేంతో తయారవుతుందని అడిగితే మీరు చెప్పాలి వెజల్స్ అండ్ ట్రాకిడ్స్తో తయారవుతుందని చెప్పాలి. ఇక్కడ ఏదైతే ట్రాకిడ్ ఉందో దీన్ని డెడ్ సెల్స్ అంటారు. ఓకే, అంటే జీవం లేని సెల్స్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఫ్లోయం. ఫ్లోయం పని ఏంటి? ఏదైతే ఫోటోసిన్సిస్ జరిగాక లీవ్స్లో గ్లూకోజ్ జనరేట్ అవుతుందో అది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్కి ఇవ్వాలి. అంటే కొన్నిసార్లు రూట్స్కి కూడా ఇవ్వాలి. సో లైక్ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ అది రూట్స్లో స్టోర్ చేసుకుంటారు స్టార్చ్ని. సో దీన్ని బట్టి ఏంటి, సో అన్ని డైరెక్షన్స్లో ట్రావెల్ చేయాలి. అందుకే సో ఫ్లోయం ఏం చేస్తుంది, ఇట్ ట్రాన్స్పోర్ట్స్ ఫుడ్ ఆర్ షుగర్ అండ్ ద మెటీరియల్స్ మూవ్ బోత్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్స్. సో ఎలా మూవ్ అవుతుంది, సోర్స్ నుంచి సింక్ వరకు మూవ్ అవుతుంది. ఓకే, అండ్ ఇట్ ట్రాన్స్పోర్ట్స్ సుక్రోస్ అండ్ అదర్ ఆర్గానిక్ న్యూట్రియంట్స్ మేడ్ డ్యూరింగ్ ఫోటోసిన్సిస్. ఫోటోసిన్సిస్ జరిగాక ఏదైతే జనరేట్ అవుతుందో అది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అయితే ఈ ఫ్లోయం టిష్యూ దేంతో తయారవుతుంది, సీవ్ ట్యూబ్స్ అండ్ కంపానియన్ సెల్స్తో తయారవుతుంది. ఓకే, ఇంకా జైలం ఫ్లోయం కోసం క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో ఒకటి ఉంటుంది ప్లాంట్ టిష్యూస్ అని. ఆ వీడియో ఒక లింక్ నేను ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలానే మీకు ఇన్ఫోలో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అది చూడొచ్చు. ఇప్పటి వరకు మనం చదివిన ట్రాన్స్పోర్టేషన్ డయాగ్రామ్ రూపంలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది సాయిల్, ఇది రూట్స్. సో సాయిల్ నుంచి వాటర్ మరియు మినరల్స్, డిసాల్వ్డ్ మినరల్స్ రూట్స్ ద్వారా పైకి వెళ్తుంది. ఒక పైప్ లైక్ స్ట్రక్చర్ ద్వారా ఒకరు పట్టుకొని వెళ్తున్నారు. ఎవరది, జైలం. సో ఈ జైలం వెజల్స్ ఏం చేస్తుంది, ఇట్ క్యారీ వాటర్ అండ్ డిసాల్వ్డ్ మినరల్స్ అప్ ఫ్రమ్ ద రూట్స్. సో అలా పైకి పట్టుకొని వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ లీవ్స్కి కూడా ఇస్తుంది. ఇప్పుడు లీఫ్లో ఏం జరుగుతుంది, ఫోటోసిన్సిస్ జరుగుతుంది. వన్స్ ఫోటోసిన్సిస్ జరిగాక ఏదైతే ఫుడ్ ఇక్కడ తయారవుతుందో ఆ ఫుడ్ మళ్ళీ ఇంకొక పైప్ లైక్ స్ట్రక్చర్కి వచ్చింది. ఈ పైప్ లైక్ స్ట్రక్చర్కి వచ్చి ఇది కొంత డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్కి పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకి వెళ్తుంది. అందుకే మీకు యారో మార్క్స్ 2 సైడ్స్ ఉన్నాయి చూసారా, డౌన్వర్డ్ అండ్ అప్వర్డ్ కూడా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ అప్వర్డ్ డైరెక్షనే ఉంది. సో ఇది ఎలా జరుగుతుంది, ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉందో అది ఎవాపరేషన్ రూపం ద్వారా బయటకు వచ్చేస్తుంది. దీన్నే మనం ట్రాన్స్పిరేషన్ అన్నాం. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఇలా జరుగుతుంది ప్లాంట్లో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ కూడా. ఓకే, సో 2 డిఫరెంట్ పైప్ లైక్ స్ట్రక్చర్స్ అరే వెజల్స్ చూసుకుంటుంది. జైలం కింద నుంచి పైకి పట్టుకొని వెళ్తుంది వాటర్ అండ్ మినరల్స్, ఫ్లోయం ఫుడ్ ప్రిపేర్ అయిపోయాక అది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్కి పట్టుకొని వెళ్తుంది పైకి కిందకి. ఓకే, నెక్స్ట్ అసలు ఈ ట్రాన్స్పోర్టేషన్ జరగడానికి వెనకాతల మెకానిజం ఏంటుంది, ప్రిన్సిపల్స్ ఏంటంటే ఉన్నాయో తెలుసుకుందాం. సో మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఇన్ ప్లాంట్స్. మొదటిది డిఫ్యూజన్. డిఫ్యూజన్ అంటే ఏంటి, డిఫ్యూజన్ అంటే ద మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హై టు లో కాన్సన్ట్రేషన్. అంటే ఒక హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి ఎప్పుడు కూడా మూమెంట్ అనేది జరుగుతుంది. డిఫ్యూజన్ అంటే ఏంటో సింపుల్గా చెప్తాను చూడండి. కొన్నిసార్లు మనకి ఒక దగ్గర పార్టికల్స్ హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఇంకొక దగ్గర పార్టికల్ లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, అందుకే దీన్ని హై కాన్సన్ట్రేషన్ అన్నాను. ఇక్కడ తక్కువ ఉన్నాయి, ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ అన్నాం. సో అలాంటప్పుడు ఏమవుతాయంటే కొన్ని పార్టికల్స్ హై నుంచి లోకి ట్రావెల్ చేస్తుంది. అలాగా ఎప్పటి వరకు ట్రావెల్ చేస్తుంది అంటే ఇక్కడ సమానంగా చేరిపోయినంత వరకు ట్రావెల్ చేస్తుంది. అంటే ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చినంత వరకు ఈ హై టు లో కాన్సన్ట్రేషన్లో మనకి మూమెంట్ జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం డిఫ్యూజన్ అంటాం. ఓకే, ఈ డిఫ్యూజన్ ద్వారా మనం గాలి పీల్చుకుంటున్నాం, ఈ డిఫ్యూజన్ ద్వారా మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా జరుగుతుంది. చూద్దాం ఇక్కడ. సో ఇట్ అకర్స్ ఇన్ షార్ట్ డిస్టెన్సెస్, అంటే సెల్ నుంచి సెల్కు జరుగుతుంది మెయిన్లీ. అండ్ ఇది గ్యాస్ ఎక్స్చేంజ్కి మరియు మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్కి యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, మెయిన్లీ డిఫ్యూజన్ ప్లాంట్లో ఎక్కడ పనిచేస్తుందో మనం చూస్తే, డిఫ్యూజన్ అనేది మెయిన్లీ మనకి అబ్జర్వ్ చేస్తే రూట్స్కి రూట్ హెయిర్స్ ఉంటాయి. ఓకే, రూట్ హెయిర్స్ ఉంటాయి. ఈ రూట్ హెయిర్ చాలా చిన్నగా ఉంటాయి. అలా చిన్నగా ఉండడం వల్ల ఈ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల ఎక్కువ అబ్జార్ప్షన్ జరుగుతుంది. మీకు ఇది ఆల్రెడీ తెలుసు. సో ఈ అబ్జార్ప్షన్లో ఇది ఏం అబ్జర్వ్ చేస్తుందంటే, ఇదేదైతే ఈ స్పేసెస్లో ఉన్నాయో ఇక్కడ మినరల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ మినరల్స్ హై కాన్సన్ట్రేషన్. కంపారిటివ్లీ ఎందులో, ఈ రూట్ సెల్స్తో పోల్చుకుంటే రూట్ సెల్స్లో మినరల్స్ లో కాన్సన్ట్రేషన్. సో సాయిల్లో మినరల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, రూట్ సెల్స్లో మినరల్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది, అందుకే హై నుంచి లో ట్రావెల్ అవుతుంది. అలాగా సాయిల్లో ఉన్న మినరల్స్ ఈజీగా కూడా డిఫ్యూజ్ అయిపోతుంది రూట్ సెల్స్లో. వన్స్ అలా రూట్ సెల్స్కి వస్తే అలాగా అక్కడ నుంచి జైలం టిష్యూ ద్వారా పైకి వెళ్తారు.
ఓకే, ఇంకా బాగా తెలుసుకోవాలంటే నేను స్పెషల్గా దీని మీద ఒక వీడియో చేశాను, పాసివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. మీకు డీటెయిల్గా అసలు ట్రాన్స్పోర్ట్లో ఎన్ని రకాలు, పాసివ్ అంటే ఏంటి, యాక్టివ్ అంటే ఏంటి, డిఫ్యూజన్ అంటే ఏంటి, ఓస్మోసిస్ అంటే ఏంటి, ఇవన్నిటి కోసం కూడా ఒక స్పెషల్గా ఒక డెడికేటెడ్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. దాని యొక్క లింక్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, డీటెయిల్గా తెలుసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ప్లాంట్స్లో ఇది ఒక మోడ్స్గా మనం చదువుతున్నాం కాబట్టి మనకి బేసిక్స్ తెలియాలి. డిఫ్యూజన్ అంటే ఏంటి, హై కాన్సన్ట్రేషన్కి లో కాన్సన్ట్రేషన్కి మూవ్మెంట్ జరుగుతుంది. జనరల్గా ఇక్కడ మనకి గ్యాస్ పార్టికల్స్ కానీ సాలిడ్ పార్టికల్స్ కానీ జరుగుతూ ఉంటాయి. ఓస్మోసిస్ అంటే ఏంటి, సేమ్ డిఫ్యూజన్ పద్ధతిలాగే, కాకపోతే ఇక్కడ వాటర్ మూవ్ అవుతుంది హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, మధ్యలో ఒక సెమీ పెర్మబుల్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఓకే, ఇందాక మనం చదివిన దాంట్లో ఎటువంటి మెంబ్రెయిన్ చదవలేదు, జస్ట్ లైక్ గాలిలో అది ట్రావెల్ అవుతున్నట్టే మనం చదువుకున్నాం. ఓకే, హై టు లో. ఇక్కడ ఏంటంటే ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ హై వాటర్ కాన్సన్ట్రేషన్ ఉంది, ఇక్కడ లో వాటర్ ఉంది. అలాంటప్పుడు హై వాటర్ ఏం చేస్తుంది, ఈ లో వాటర్కి వచ్చి డిఫ్యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది ఇలాగ వెళ్ళాలి అంటే ఇది ఏదైతే ఇక్కడ బౌండరీ ఉందో ఈ మెంబ్రెయిన్ అనేది సెమీ పెర్మబుల్గా ఉండాలి, అంటే పార్షియల్లీ ఎలో చేసినట్టు ఉండాలి, అప్పుడే కదా బయట వాటర్ లోపలికి వెళ్ళగలదు. సో అలాగ జరిగితే హై వాటర్ కాన్సన్ట్రేషన్ టు లో వాటర్ కాన్సన్ట్రేషన్, అలాగ జరిగితే ద మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ త్రూ సెమీ పెర్మబుల్ మెంబ్రెయిన్, దీన్నే మనం ఏమంటాం, ఓస్మోసిస్ అంటాం. ఓకే, ఈ ఓస్మోసిస్ వల్ల ప్లాంట్స్లో ఏ లాభం జరుగుతుంది అంటే వాటర్ ఎంటర్ అవుతుంది రూట్ సెల్స్ నుంచి సాయిల్కి. ఎలాగా మీకు ఇందాకలే చెప్పాను, ఇదంతా రూట్ అనుకుందాం, ఇది రూట్ ఎయిర్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాను మీకు, రూట్ ఎయిర్ అబ్జార్ప్షన్ చేస్తుంది అని. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, బ్లూ కలర్ ఏవైతే ఉన్నాయి వాటర్ పార్టికల్స్, ఇవి బయట ఎక్కువగా ఉన్నాయి, ఇవి లోపల తక్కువగా ఉన్నాయి. సో హై నుంచి లోకి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి, హై నుంచి లోకి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. ఓకే, అలానే ఇక్కడ మీరు ఇది చూస్తే ఇదంతా కూడా మనం మినరల్స్ అనుకోవచ్చు, గ్యాసెస్ అనుకోవచ్చు, ఇవి కూడా ఇక్కడ హై ఉన్నాయి, లోపల లో ఉన్నాయి. సో హై నుంచి లోకి ట్రావెల్ అవుతున్నాయి. ఓకే, లోకి ట్రావెల్ అవుతున్నాయి. సో ఈ గ్యాసెస్ అయినా ఈ మినరల్స్ అయినా డిఫ్యూజన్ ప్రాసెస్లో వెళ్తాయి, వాటర్ వచ్చేసరికి ఓస్మోసిస్ ప్రాసెస్లోకి వెళ్తాయి. అల్టిమేట్గా రూట్ అబ్జార్ప్షన్ అనేది ఇలా జరుగుతుంది. సాయిల్లో ఉన్న ఎయిర్ అండ్ మినరల్స్ ఇది ఎలా వెళ్తుందండి, త్రూ డిఫ్యూజన్. అలానే సాయిల్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది రూట్స్లోకి వెళ్ళగలుగుతుంది త్రూ ఓస్మోసిస్. ఈ రెండు మెథడ్స్ మీకు గుర్తుపెట్టుకుంటే చాలు. యాజ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్లో బేసిక్ లెవెల్ అయితే ఇలా అడుగుతారు. ఇంకా మీరు డెప్త్గా చదువుకోవాలనుకుంటే నేను సజెస్ట్ చేసిన వీడియో చూడండి. నెక్స్ట్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం చదివింది పాసివ్ ట్రాన్స్పోర్ట్, అంటే ఎటువంటి అందులో ఎనర్జీ సోర్స్ ఎనర్జీ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గానే జరుగుతుంది. కానీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే బై ఛాన్స్ కొన్నిసార్లు సాయిల్లో లో కాన్సన్ట్రేషన్ అండ్ రూట్స్లో హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అలాంటప్పుడు మనకి సాయిల్ నుంచి రూట్స్కి ఏమీ దొరకదు. అందుకే ఈ టైంలో ఏం చేయాలి, ఎనర్జీ యూజ్ చేయాలి. సో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, ఇట్ రిక్వైర్స్ ఎనర్జీ ఏటీపీ టు మూవ్ సబ్స్టెన్సెస్ ఎగ్నెస్ట్ దేర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఎగ్నెస్ట్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ఏంటి, మనం లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి ట్రావెల్ చేస్తున్నట్టు. ఓకే, ఇలాంటప్పుడు మనకి ఎనర్జీ కావాలి ఏటీపీ రూపంలో. సో దాన్నే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. ఇది దేనికి హెల్ప్ చేస్తుంది, ఇట్ హెల్ప్స్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్ ఇన్ టు ద రూట్స్. ఇది మినరల్స్ అబ్జార్ప్షన్ కోసం జరుగుతుంది. మీరు అడగొచ్చు, ఇందాక మినరల్ అబ్జార్ప్షన్లో డిఫ్యూజన్ అన్నారు, ఇప్పుడు మినరల్ అబ్జార్ప్షన్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటున్నారు, ఏది రైట్ తీసుకోవాలి? సాయిల్లో మినరల్స్ హై కాన్సన్ట్రేషన్లో ఉంటే అప్పుడు రూట్స్లో లో కాన్సన్ట్రేషన్ ఉంటే అలాంటప్పుడు డిఫ్యూజన్ ప్రాసెస్లో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఓకే, అదే సాయిల్లో మినరల్స్ ఉన్నాయి కానీ తక్కువ మోతాదులో ఉన్నాయి, రూట్స్లో అవి ఎక్కువ మోతాదులో ఉన్నాయి. అలాంటి టైంలో ఈ లో నుంచి హైకి పట్టుకొని వెళ్ళాలి అంటే మనకి ఎక్స్ట్రా ఏటీపీస్ కావాలి, అంటే ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి. సో దీన్నే, ఈ ప్రాసెస్ని మనం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఓకే, దీన్ని యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఎక్కడైనా మీకు యాక్టివ్ పాసివ్ అని వస్తే, పాసివ్ అంటే వితౌట్ ఎనర్జీ, యాక్టివ్ అంటే విత్ ఎనర్జీ. ఓకే, అదే డిఫరెన్స్. సో
ఇప్పుడు మనకి ఎగ్జామ్లో అడిగారు అనుకోండి, సో మినరల్స్ ఎలా జరుగుతుంది అంటే 2 రకాలుగా జరుగుతుంది. ఓకే, హై టు లో వెళ్తుంది డిఫ్యూజన్లో, లో టు హై వెళ్తుంది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. అంటే 2 మెథడ్స్ యూజ్ చేసి మనకి సాయిల్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఓకే, కానీ వాటర్ మాత్రం ఓస్మోసిస్ పద్ధతిలోనే వెళ్తుంది అండ్ గ్యాసెస్ మాత్రం డిఫ్యూజన్ పద్ధతిలో మాత్రమే వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే చూడండి, ఇది ఒక మౌంటైన్. ఓకే, ఇది లో లయింగ్ ఏరియా, ఇది హై లయింగ్ ఏరియా, ఇది మళ్ళీ లో లయింగ్ ఏరియా. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేయాలనుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అంటే మనం లో నుంచి హైకి వెళ్తున్నాం. సో ఇలాగ మనకి లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ వెళ్ళాలంటే మనకి ఇక్కడ ఎనర్జీ కావాలి. అలానే వన్స్ మనం హైకి వెళ్ళిపోయాక హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ రావాలంటే ఎటువంటి ఎనర్జీ అవసరం లేదంటే ఎక్స్ట్రా మనం ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇలాగ మనకి హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ వితౌట్ ఎనర్జీ వస్తే దీన్నే మనం పాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. అలా కాకుండా లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ వెళ్తుంది విత్ ఇంక్లూడింగ్ ఎనర్జీ అంటే అప్పుడు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఓకే, ఇది బేసిక్ థింగ్స్ అండి. పుల్, అసలు ట్రాన్స్పిరేషన్ పుల్ అంటే ఏంటి? సింపుల్, మీకు చాలాసార్లు చెప్పాను. ఇక్కడ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే, సో చూడండి, ఇక్కడ సాయిల్లో మనకి రూట్స్ ఉన్నాయి, రూట్కి రూట్ హెయిర్స్ ఉన్నాయి. ఓకే, సో అక్కడ నుంచి ఇలా కనెక్ట్ అయి ఉంటుంది. మీకు ఇక్కడ తెలుసు సన్ ఉంటారు. ఓకే, సన్ ఏం చేస్తారు, జస్ట్ లైక్ ఏ కూల్ డ్రింక్లో మనం స్ట్రా వేసుకుంటూ పీల్చుకుంటూ తాగితే ఏదైతే ప్రెజర్ క్రియేట్ అవుతుందో సన్ కూడా అదే సక్షనల్ ఫోర్స్ క్రియేట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటి, సాయిల్లో ఏదైతే వాటర్ ఉందో ఈ వాటర్ కాస్త ఇలాగా త్రూ స్టెమ్స్ నుంచి లీవ్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది, వచ్చి ఎవాపరేట్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అనేది అలా నడుస్తూనే ఉంటుంది సన్ ఉన్నప్పుడు. సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. ఏం చెప్తుందండి, ద మెయిన్ ఫోర్స్ దట్ పుల్స్ వాటర్ అప్వర్డ్ ఫ్రమ్ ద రూట్ టు లీవ్స్. సో ఎవరు వాటర్ని కింద నుంచి పైకి లాగుతున్నారు? ఓకే, ఎవరి ద్వారా వెళ్తుంది అంటే జైలం ద్వారా వెళ్తుంది, అది మనకు తెలుసు. కానీ జైలం ద్వారా పంపించేది ఎవరు? ఎవరో ఒక లాగాలి కదా. సో ఆ లాగేదే ఈ ట్రాన్స్పిరేషన్ పుల్. ఓకే, సో జైలం అనేది ఒక మీడియం, దాని ద్వారా వెళ్తుంది. కానీ లాగేది ఎవరు అంటే ట్రాన్స్పిరేషన్ పుల్ ద్వారా ఆ సక్షనల్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. అలాగా వాటర్ అనేది రూట్స్ నుంచి పై వరకు షూట్స్ వరకు వెళ్తుంది, అలాగా లీవ్స్ నుంచి బయటికి ఎవాపరేట్ అయిపోతుంది. ఇది డే టైంలో ట్రాన్స్పిరేషన్ ఎక్కువగా జరుగుతుంది, నైట్ టైం ట్రాన్స్పిరేషన్ జరగదు. సో డ్రివెన్ బై ట్రాన్స్పిరేషన్, ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ స్టొమాటా ఇన్ లీవ్స్, ఇది మనకు తెలుసు. ఇట్ క్రియేట్స్ ఎ నెగిటివ్ ప్రెజర్ ఇన్ జైలం దట్ పుల్స్ వాటర్ కాలమ్. సో ఏదైతే షుగర్స్ వేవ్స్తో తయారవుతున్నాయో అది ఫ్లోయంలో లోడ్ అవుతుంది. ఎవరి ద్వారా లోడ్ అవుతుంది? త్రూ వాటర్ ద్వారా లోడ్ అవుతుంది. ఈ వాటర్ ఏం చేస్తుంది, మనకి ఒక ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. ఒక ప్రెజర్ క్రియేట్ చేసి ఈ ఫుడ్ని పుష్ చేస్తుంది. ఈ ఫుడ్ని పుష్ చేస్తుంది టువర్డ్స్ రూట్స్ అండ్ అదర్ ఆర్గన్స్. సో దీన్ని ఏమంటామంటే సోర్స్ నుంచి సింక్ పుషింగ్ అంటారు. సో ఓవరాల్గా దీన్ని ఏమంటారు, ట్రాన్స్లొకేషన్ అంటారు. ఓకే, సో ట్రాన్స్లొకేషన్. సో ఇక్కడ చూడండి, సోర్స్ ఇది. ఇక్కడ మనకి ఏంటైంది, ఫోటోసింథసిస్ జరిగింది, O2 బయటకు వచ్చింది, H2O బయటకు వచ్చింది, CO2 లోపలికి వెళ్ళింది. ఇక్కడ మనకి ఫుడ్ డెవలప్ అయింది. ఈ ఫుడ్ డెవలప్ అవగానే ఈ ఫుడ్ని ఫోర్స్ఫుల్గా పుషింగ్ జరిగింది. పుషింగ్ అవుతూ సింక్ అయింది. అంటే ఎక్కడైతే వచ్చి మునిగిపోయిందో, ఎక్కడైతే ఎండ్ టెర్మినల్ క్లోజ్ అవుతుందో దాన్ని సింక్ అంటున్నారు. ఎక్కడ స్టార్ట్ అయిందో దాన్ని సోర్స్ అంటున్నారు. సో సోర్స్ నుంచి సింక్ వస్తుంది. సో సోర్స్ నుంచి సింక్కి రావడం వల్ల ఈ ఫ్లోయంలో ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్నే మనం ట్రాన్స్లొకేషన్ అంటాం. ఏం తెలుసుకున్నాం మనం? 4 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. డిఫ్యూజన్ వల్ల ఏం జరుగుతుంది, మనకి O2 మరియు మినరల్స్ పైకి వెళ్తున్నాయి. ఓకే, మెయిన్లీ హై కాన్సన్ట్రేషన్. ఓస్మోసిస్ వల్ల ఏంటి ట్రాన్స్పోర్ట్ అవుతుంది? వాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలానే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ వల్ల ఏంటి ట్రాన్స్పోర్ట్ అవుతుంది? మినరల్స్ వెళ్తాయి, కాకపోతే లో కాన్సన్ట్రేషన్ మినరల్స్. నెక్స్ట్ ఫైనలీ ట్రాన్స్లొకేషన్ వల్ల ఏం ట్రాన్స్పోర్ట్ అవుతుంది? ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఓకే, ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో అదండి ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్. ఇప్పుడు మనం ట్రాన్స్పోర్టేషన్ ఇన్ యానిమల్స్ కోసం చదువుదాం. సో యానిమల్స్లో కూడా ఆక్సిజన్, న్యూట్రియంట్స్, వేస్ట్ ప్రొడక్ట్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి విత్ ఇన్ దేర్ బాడీ. సో దానికోసం ఒక సిస్టమ్ కావాలి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో యానిమల్స్లో ఉండే సిస్టమ్ ఏంటంటే సర్క్యులేటరీ సిస్టమ్. ఈ సర్క్యులేటరీ సిస్టమ్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ని, న్యూట్రియంట్స్ని అండ్ వేస్ట్ ప్రొడక్ట్స్ని, ఈ మూడింటిని కూడా
ట్రాన్స్పోర్ట్ చేస్తుంది విత్ ఇన్ ద బాడీ. ఓకే, అది ఎలాగో చూద్దాం. సో మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ యానిమల్స్లో ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది? ఇందులో కూడా 4 కండిషన్స్లో జరుగుతుంది. ఒకటి డిఫ్యూజన్, ఇంకోటి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, ఇంకోటి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, మరొకటి ట్రాకియల్ సిస్టమ్. సో ముందుగా డిఫ్యూజన్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇది జనరల్గా సింపుల్ మరియు స్మాల్ యానిమల్స్లో మాత్రమే జరుగుతుంది. సో ఎగ్జాంపుల్స్ ఎలాంటివి అంటే స్పాంజ్, హైడ్రా, ప్లెనేరియా, దీన్నే ప్లాట్ఫామ్స్ అంటారు. కొన్నిసార్లు మనకు అడుగుతారు స్పాంజ్ అంటే ఏంటి అనేది. మన స్పాంజ్ అంటే ఏదో మనకు ఉన్న ఒక స్టేషనరీ ఐటమ్గా మనం తీసుకోకూడదు. స్పాంజ్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద యానిమల్ అండి. ఓకే, ఇది ఒక ఫైలం సిలెంట్రిటా అనే కేటగిరీలోకి వస్తుంది. నెక్స్ట్, సో సబ్స్టెన్సెస్ ఏమేమి ట్రాన్స్పోర్ట్ అవుతాయి? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ న్యూట్రియంట్స్, ఇవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి? బిట్వీన్ ద సెల్స్ అండ్ దేర్ సరౌండింగ్స్. అంటే 2 సెల్స్ ఉంటే సెల్స్కి మధ్యలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలానే సెల్ నుంచి బయటికి, బయట నుంచి లోపలికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక హైడ్రా అండి. హైడ్రాలో ఏం జరుగుతుంది చూడండి. ముందుగా మనకి ఇచ్చిన స్టేటస్ ఏంటో చూడండి. బయట O2 ఎక్కువ ఉంది, బయట CO2 తక్కువ ఉంది. అదే హైడ్రా యానిమల్లో CO2 ఎక్కువ ఉంది, O2 తక్కువ ఉంది. సో ఇప్పుడు ఎలాగ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది? హై టు లో కాన్సన్ట్రేషన్ పరంగా. సో O2 ఎక్కువ ఉంది కాబట్టి, ఇక్కడ O2 తక్కువ ఉంది కాబట్టి హై టు లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే బయట ఉన్న ఆక్సిజన్ లోపలికి వచ్చేస్తుంది. అలానే CO2 లోపల ఎక్కువ ఉంది, బయట CO2 తక్కువ ఉంది. సో హైడ్రా బాడీలో ఉన్న CO2 ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇలాగ మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. ఇది ఎందులో జరుగుతూ ఉంటుంది? జస్ట్ ఏవైతే స్మాల్ అండ్ థిన్ యానిమల్స్ ఉంటాయో అందులో జరుగుతూ ఉంటుంది. ఇందులో ఎటువంటి బ్లడ్ కానీ సర్క్యులేటరీ ఆర్గన్స్ ఉండో. ఎగ్జాంపుల్స్ మీకు స్పాంజ్, హైడ్రా అండ్ ప్లాట్ఫామ్స్, ఇవన్నీ కూడా డిఫ్యూజన్ ప్రాసెస్లో సర్క్యులేషన్ జరిగే యానిమల్స్. నెక్స్ట్, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి? సో ఈ బాడీస్లో ఏవైతే ఉన్నాయో దీన్ని సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది కానీ ఓపెన్లో ఉంటుంది, అంటే క్లోజ్డ్ కాదు. సో ఈ జనరల్గా ఎందులో ఉంటాయంటే ఇన్సెక్ట్స్లో ఉంటాయి, స్పైడర్లో ఉంటుంది, క్రటేషియన్స్లో ఉంటుంది. ఓకే, ఆల్ ఇన్వర్టబ్రేట్స్ అంటే ప్రాపర్గా స్పైనల్ కార్డ్, బ్యాక్ బోన్ లేని యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువగా మనకి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ కనబడే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే బ్లడ్ని ఇలాంటి ఓపెన్ సర్క్యులేటరీలో ఏమంటాం? హెమోలింప్ అంటాం. ఇది బ్లడ్ వెజల్స్లోనే ఉండదండి. జనరల్గా మన బాడీలో ఏంటి? ఆర్టరీస్, వెయిన్స్లో బ్లడ్ క్యారీ అవుతుంది. కానీ ఇందులోకి వచ్చేసరికి బ్లడ్ అనేది కంప్లీట్గా వెజల్స్లోనే ఉండాలని కాదు. కొన్నిసార్లు ఇది ఫ్రీగా బాడీ క్యావిటీస్లో కంప్లీట్గా డిప్ అయి ఉంటుంది, డైరెక్ట్గా ఆర్గన్స్కి టచ్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి బాడీ క్యావిటీస్ని ఏమంటారు? హెమోకోయిల్ అంటారు. అండ్ ఏదైతే ఈ బ్లడ్ ఉందో దీన్ని హెమోలింప్ అంటారు. అంటే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టంలో మీకు 2 టెర్మినాలజీస్ వస్తాయి. ఒకటి హెమోలింప్, ఇంకోటి హెమోకోయిల్. అంటే ఆర్గనిజమ్స్లో హార్ట్ ఉంటుంది. ఈ హార్ట్ ఏం చేస్తుంది? బ్లడ్ని పంప్ చేస్తుంది. కానీ ఇక్కడ బ్లడ్ ఏంటి? హెమోలింప్. సో హెమోలింప్ని పంప్ చేస్తుంది. సో ఇది కంపారిటివ్లీ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్తో పోల్చుకుంటే ఇది తక్కువ ఎఫిషియెంట్ అండి. ఓకే, ఇప్పుడు మనం క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ కోసం చదువుదాం. క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్స్లో ఈ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఏ యానిమల్స్లో ఉంటుంది? మెయిన్లీ వెట్బ్రేట్స్లో ఉంటుంది. వెట్బ్రేట్స్ అంటే ఏంటి? దేనికైతే ప్రాపర్ బ్యాక్ బోన్ ఉంటుందో దాన్ని వెట్బ్రేట్స్ అంటారు. దేనికి ఉండకపోతే దాన్ని ఇన్వెట్బ్రేట్స్ అంటారు. ఇందాక కండిషన్లో మనం చూసాం. ఇన్వెట్బ్రేట్స్లో ఎక్కువగా మనకి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది, వెట్బ్రేట్స్లో క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. అయితే ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫిష్, ఫ్రాగ్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మ్యామల్స్. అంటే క్షీరదాలు, అంటే హ్యూమన్స్ కూడా వస్తారు ఇందులో. ఓకే, ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉంది, అదే అనెలిడా. చూడండి, ఎర్త్వామ్ అనేది ప్రతి ఎగ్జామినర్కి ప్రతి ఎగ్జామ్స్లో కూడా ఒక ఫేవరెట్ టాపిక్. ఓకే, ఎర్త్వామ్లో సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది అని అడుగుతారు. ఆప్షన్స్లో మీకు అన్నీ ఇస్తారు, మీరు పెట్టాల్సింది క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇందులో ఎలాగంటే బ్లడ్ అనేది కంప్లీట్లీ ఎన్క్లోజ్డ్ అయి ఉంటుంది విత్ ఇన్ వెజల్స్, ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్, ఇవన్నిట్లో ఎన్క్లోజ్ అయి ఉంటుంది. ఇక్కడ కూడా హార్ట్ అనేది పంప్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ హార్ట్ పంప్ చేసేది బ్లడ్ని, ఇందాక కండిషన్లో హార్ట్ పంప్ చేసింది హెమోలింప్ని. ఓకే, ఇది చాలా ఫాస్టర్ అండ్ డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ క్లోజ్డ్ సర్క్యులేషన్. క్లోజ్డ్ సర్క్యులేషన్స్లో టైప్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ సర్క్యులేషన్, మరొకటి డబుల్ సర్క్యులేషన్. ముందుగా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సైకిల్ అంటే ఏంటి? ఎక్కడ మొదలవుతుందో అక్కడికి వచ్చి ఎండ్ అయితేనే దాన్ని సైకిల్ అంటారు. అయితే ఈ సింగిల్ సర్క్యులేషన్ అంటే ఏంటి, డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి అంటే ఒక కంప్లీట్ హార్ట్ సైకిల్లో ఎన్నిసార్లు బ్లడ్ అనేది హార్ట్ లోపలికి వెళ్తుంది? ఒకసారి వెళ్తుందా అయితే సింగిల్ సర్క్యులేషన్, 2 సార్లు వెళ్తుందా దాన్ని డబుల్ సర్క్యులేషన్ అంటారు. ఇక్కడ చూడండి, ఇది హార్ట్.
ఓకే. సో సపోజ్ మనం ఇక్కడ స్టార్ట్ అయితే ఇలాగ కంప్లీట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి ఎండ్ అయ్యాం. అంటే హార్ట్ అనేది ఒక్కసారి టచ్ అయ్యింది. డబుల్ సర్క్యులేషన్ చూడండి, ఇక్కడ హార్ట్లో మనం ఒక ఛాంబర్లో స్టార్ట్ అయ్యాం, ఇలాగ వెళ్ళి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చాం. అంటే ఇలా మన బ్లడ్ అనేది 2 times హార్ట్లో టచ్ అయింది. ఇలా టచ్ అవ్వడం వల్ల దీన్ని డబుల్ సర్క్యులేషన్ అన్నాం. ఒక్కసారి టచ్ అయితే దాన్ని సింగిల్ సర్క్యులేషన్ అంటాం. అయితే సింగిల్ సర్క్యులేషన్ ఎందులో జరుగుతుంది? ఫిషెస్లో జరుగుతుంది. ఓకే, ఫిషెస్లో జరుగుతుంది. పాత్ ఏంటి? హార్ట్ నుంచి గిల్స్కి వెళ్తుంది, గిల్స్ నుంచి బాడీ, బాడీ టు హార్ట్. అది డబుల్ సర్క్యులేషన్ ఎక్కడెక్కడ జరుగుతుంది? యాంఫీబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మ్యామల్స్, ఇవన్నిట్లో కూడా మనకి డబుల్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఓకే, అంటే బ్లడ్ అనేది ట్వైస్ హార్ట్ లోపలికి వెళ్తుంది విత్ ఇన్ 1 cycle. ట్రాకియల్ సిస్టమ్ ఇన్ ఇన్సెక్ట్స్లో గ్యాస్ ట్రాన్స్పోర్ట్స్ ఎలా జరుగుతుందో దాన్నే మనం ట్రాకియల్ సిస్టమ్ అంటాం. చూడండి, మన బాడీలో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే త్రూ బ్లడ్ ద్వారా జరగాలి. కానీ ఈ ట్రాకియల్ సిస్టంలో ఎటువంటి బ్లడ్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండదు, గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? సో ఇలాంటి ఇన్సెక్ట్స్లో ఏదైతే ఇలాంటి ట్రాకియల్ సిస్టమ్ ఆర్గానిజమ్స్ లైక్ ఇన్సెక్ట్స్లో మనకి ఎయిర్ ఫిల్ ట్యూబ్స్ ఉంటాయి, దాన్నే ట్రాకియా అంటారు. సో స్పైరకిల్స్ ద్వారా మనం గ్యాసెస్ ఇన్ అండ్ అవుట్ అవుతుంది. సో ఈ గ్యాస్ ఇన్ అయ్యి ట్రాకియాకి వెళ్ళి అక్కడ నుంచి ఎయిర్ సాక్స్కి వెళ్ళి అక్కడ నుంచి టిష్యూస్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అలానే ఎగ్జిట్ అవుతున్నప్పుడు కూడా ఎయిర్ సాక్స్, ట్రాకియా అండ్ స్పైరకిల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఒక యూనిక్ ఫార్మ్ ఆఫ్ గ్యాస్ ట్రాన్స్పోర్ట్. ఇది మెయిన్లీ ఇన్సెక్ట్స్లో జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ట్రాకియల్ సిస్టమ్. సో అదండి ఈరోజు మన క్లాస్. ఓకే, ప్లాంట్ టిష్యూస్లో మనం ఏం చూసాం? 4 modes ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ చూసాం. ఒకటి డిఫ్యూజన్, మరొకటి ఓస్మోసిస్, మరొకటి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, మరొకటి ట్రాన్స్లోకేషన్. ఓకే, యానిమల్స్లో కూడా మనం 4 modes ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ చూసాం. ఒకటి డిఫ్యూజన్, మరొకటి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, మరొకటి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ మరొకటి ట్రాకియల్ సిస్టమ్. ఓకే, ఇవన్నిటిని కూడా మనం క్లియర్గా ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం, దాని యొక్క ఎగ్జాంపుల్స్తో సహా తెలుసుకున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తుండండి, కామెంట్ చేస్తూ ఉండండి, హై పాయింట్స్ క్రియేట్ చేస్తుండండి. అండ్ ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను పెడుతున్న ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. సో మళ్ళీ మీ ముందు ఒక కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.